ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతను చాటుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. పండ్ల వ్యాపారి కుటుంబానికి అండా దండ, పిల్లల చదువు ఖర్చు భరిస్తానంటూ భరోసా. చిత్తూరు జిల్లాలో అందుబాటులోకి సరికొత్త ఇండోర్ స్టేడియం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు. తూర్పు గోదావరి జిల్లా అచ్చంపేట సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు, ఆందోళనకు గురైన స్థానికులు. విశ్వకర్మ ఆకలి దప్పులతో అలమటించి పోతున్నారన్న మైలార్ దేవరపల్లి మాజీ సర్పంచ్. తమకు కూడా విశ్వకర్మ బంధు అమలు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మానవతను చాటుకున్నారు. జిలాని అనే యువకుడు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎమ్మెల్యేపై అభిమానంతో ప్రతిరోజు కారు ఆపి పండ్లు ఇచ్చేవాడు. దురదృష్టవశాత్తు కోవిడ్ బారిన పడడంతో ఇటీవల జిలాని మృతి చెందాడు. అతనికి ఓ బాబు, పాప ఉన్నారు. కుటుంబం గడవడం కష్టంగా మారడంతో జిలాని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని ఆశ్రయించారు. దీంతో పిల్లల చదువు ఖర్చు తానే చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జిలాని భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని, వారికి ఏ సమస్య ఎదురైనా తన కుమార్తె పవిత్ర చూసుకుంటుందని తెలిపారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు అందరూ తోడు ఉంటారు, చనిపోయాక వారి కుటుంబానికి తోడుగా ఎవరుంటారనేదే ప్రశ్న. అందుకు ఎమ్మెల్యే ఓ చక్కని ఉదాహరణగా నిలిచారు. కొడుతున్నది మాట ప్లీజ్ అది వాళ్ళని ఎక్కువగా డిమాండ్ చేసి నేను డబ్బులు కడతాను. మనకు కావాలి అంతే జాబ్ అది వాళ్ళు అందరు కమిటీ వేసుకుని కూర్చొని వాళ్ళు జాబ్ వేకెన్సీ తెచ్చుకోవాలి. బాగుంది, బాగుంటుంది. చచ్చిపోయినాక మనం చేయాలి, చచ్చిపోకుండా అందరూ చేస్తారు, లేనప్పుడు మనం జాబ్కులు చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు చెప్పుకున్నాము. 3 సెవెన్స్ నేను ఆయన వాళ్ళు చేస్తాను. మీరు రాసుకున్నాను ఇదే సరేనమ్మా. తీసుకున్నానంట ఫోటో, మళ్ళీ ఎత్తుకొని తీపించింది. నాకు చెప్పిస్తాను సరే చాలా చిత్తూరు జిల్లాలో సరికొత్త ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. పాకాల మండలం సమీపంలోని శ్రీనివాసపురంలో నిర్మించిన ఈ స్టేడియాన్ని మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, సర్పంచ్ కస్తూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయదేవనాయుడు మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంను నిర్మాణానికి దాతలు కార్తీ, గురు, దుర్గా ఎంతగానో సహకరించారన్నారు. క్రీడాకారులంతా జయబాట దిశగా సాగిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ యుగంధర్ చౌదరి, వైసీపీ నాయకులు కపిల్ రెడ్డి, యోగానంద చౌదరి, సెంథిల్, నాగూర్ బాషా, ఇరంగారిపల్లి సర్పంచ్ నంద, ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సీఎం జగన్ అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరులోని తన క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమం దేవరగట్టు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, ఆలూరు ఇన్ఛార్జ్ వైసీపీ నేత గుమ్మనూరు నారాయణస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులు గతంలో మాదిరిగా మానసిక క్షోభకు గురి కాకూడదని భావించిన సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఆ రోజు అగ్రిగోల్డ్ బాధితులతో డబ్బులు కట్టించుకొని అగ్రిగోల్డ్ సంస్థ వాళ్ళ డబ్బులతో భూములు కొని ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పి టీడీపీ గవర్నమెంట్లో స్థాపించిన అగ్రిగోల్డ్ సంస్థ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయకోకుండా తప్పించుకొని ఆ రోజు అగ్రిగోల్డ్ సంస్థకే వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున నిలబడి వాళ్ళ కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితులకి ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు 20 నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకి ప్రతి 10,000 లోపులున్న లక్షలాది మందికి అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20,000 లోపు నిండే అగ్రిగోల్డ్ బాధితులకి వాళ్ళు కూడా 20,000 లోపు ఉన్న వాళ్ళు కూడా అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మోసాలకి బలి అయిన అగ్రిగోల్డ్ బాధితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమం చేయడము సంతోషంగా ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఈరోజు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు భారీ ఎత్తున వచ్చి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకం చేసి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటారని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటున్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లో శ్రీ గంగపుత్ర శ్రీ గంగ గౌరీశ్వర భజన మండలి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పూస నరసింహ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 29న బోనాల జాతర నిర్వహిస్తామని అన్నారు. ఖైరతాబాద్ 7 గడుల వద్ద నుంచి బోనాలు చలువ పందిరితో ఊరేగింపుగా బయలుదేరి ట్యాంకు బండ్ సమీపంలోని గంగా భవానీ గుడి అమ్మవారికి బోనాలు గంగతెప్ప సమర్పిస్తామని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగపుత్ర సంఘం అధ్యక్షులు కారువేలి లింగం, ప్రధాన కార్యదర్శి పెంటం నరసింగరావు, భజన మండలి ట్రస్ట్ అధ్యక్షులు పూస నరసింహ, మాడారి పరశురం పాల్గొన్నారు. తెప్పోత్సవ వేడుకలు ఖైరతాబాద్ నందు 7 టెంపుల్స్, అక్కడి నుంచి గంగతెప్ప ఊరేగింపు శోభయాత్రగా కట్టమైసమ్మకు బోనాలతో పివి నరసింహారావు స్టాచ్యూ పక్కనే ఉన్న గంగమ్మ గుడి దగ్గరికి ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్లో ప్రారంభమై మధ్యాహ్నం వరకు
గంగమ్మ గుడి దగ్గరికి విచ్చేయటము, అక్కడ తెప్పను చెరువులో వదలటము. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథులు, మరియు శాసనసభ స్పీకరు పద్మారావు గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, మరియు కులం పెద్దలు, విద్యావంతులు మరియు కేంద్ర రాష్ట్ర శాఖ మంత్రులు, పర్యాటక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు వారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వారు తప్పకుండా వస్తా అన్నారు. ఈ యొక్క పండుగ మనము అమ్మవారిని సేవించడానికి వర్షాలు సకాలంలో కురిసి చెరువులు ప్రాజెక్టులు నిండి తెలంగాణ రాష్ట్రమే కాక భారతదేశం సౌభాగ్యంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని ప్రతి సంవత్సరం మేము హుస్సేన్ సాగర్లో తెప్పోత్సవం ఘనంగా జరుపుతాము. ఈ సందర్భంగా ప్రభుత్వం మమ్మలను మా కార్యక్రమాలను చూసి మేము ఎన్నో రోజులుగా ప్రభుత్వాన్ని ఇది ప్రభుత్వ పండుగగా, నీళ్ళ పండుగ, గంగమ్మ పండుగగా స్వీకరించి, రాష్ట్ర పండుగగా స్వీకరించి అధికార యుక్తంగా చేయాలని మేము మనవి చేయడం జరిగింది. దాని పర్యవసనమే ఒక 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మాకు ఇవ్వటం జరిగింది. గత సంవత్సరము, ఈ సంవత్సరం కూడా 2 లక్షలు ఇచ్చారు. అవేం సరిపోవు. దాదాపుగా 20-25 లక్షల రూపాయల ఖర్చులు ఉన్నాయి. అయినా కుల సభ్యులం అందరం కలిసి మేము ఈ పండుగను ఘనంగా జరుపుతున్నాము. యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి పూర్వ జిల్లాలు అందరూ కూడా సంఘ నాయకులు విశ్వకర్మ ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారంటూ మైలార్దేవరపల్లి మాజీ సర్పంచి వడ్ల సుదర్శన్ చారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా పార్కులో ప్రారంభించిన ఓ విశ్వకర్మ మేలుకో 2 రోజుల నిరాహార దీక్ష ముగింపు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశ్వకర్మల కులంలోనూ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎందరో ఉన్నారని, విశ్వకర్మ జాతి వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు కేటాయించినట్టు విశ్వకర్మలకు కూడా విశ్వకర్మ బంధు అమలు చేయాలని కోరారు. దురదృష్టవశాత్తు అటవీ శాఖ అధికారులు వడ్రంగి పని వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొత్తపల్లి సరిత, బచ్చాల పద్మాచారి, మౌత్కూరి వీరభద్రాచారి, కృష్ణమూర్తాచారి, ఆనంతాచారి పాల్గొన్నారు. అంటే తక్షణమే మా విశ్వకర్మ బంధువులు ఎంతో మంది ఆకలి దప్పికలతోటి ఉండి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈనాడు విశ్వకర్మ జాతి చాలా ఎంటకబడ్డది. అందుకే మాకు తక్షణమే 10 లక్షల సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రకటించాలి. ఎందుకంటే దళిత బంధు అని ప్రకటించినరు, ఆ విధంగా మాకు విశ్వకర్మ బంధు అని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము మళ్ళా ఫారెస్టు వాళ్ళు వడ్రంగి పని చేసేటోళ్లను చాలా బాధలు పెడుతున్నారు. రోడ్ల మీద ఒక వ్యక్తి కర్ర తీసుకొచ్చి మంచం చెయ్యి, డైనింగ్ టేబుల్ అని కొంతమంది తెచ్చిస్తే కూడా ఆ కర్రను కూడా పట్టుకుంటున్నారు. ఆ రూట్ పర్మిట్ కావాలని దాన్ని ఫారెస్ట్ దాడులు చేసి కట్టెల మిషన్లు, దువ్వోడ మిషన్లు గుంజుకపోయి కూడా చాలా బాధ పెడుతున్నారు. ఎంతోమంది జైత్యాల జిల్లాలో కట్టెల మిషన్ ఇచ్చేస్తే వాళ్ళు ఉరేసుకొని చనిపోయిండు. ఒక ఆయన విషం దాగి చనిపోయిండు, నా దువ్వోడ మిషన్లు గుంజుకపోయిండు కదా అని. ఈ విధంగా ఖమ్మంలో ఏం లేక 3 ఆడపడుసులు, అమ్మాయి అందరూ వాళ్ళు చనిపోయినారు. ఇట్లా మా విశ్వకర్మ జాతులు 32 మంది దాకా చనిపోయినారు. దాని కొరకు మాకు ఈ కులవృత్తుల వారు పనులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రపంచానికి తెలుసు. ఐకేయాను, కార్పెంటర్ షాపులు, ఇవి ఎన్నో జరుపుట్లా వాళ్ళకు తినటానికి తిండి లేక ఏం లేక ఎంత బాధపడుతున్నారో, ఎంత దీనస్థితిలో ఉన్నారో ఆ బాధ చూడదారక నేను నిరారదీక్ష చేస్తున్నా. ఒక్క 20 మంది సావురకాడ పోయి చూసి ఎందుకు చచ్చిపోయింది అని అడిగితే వీళ్ళకు ఏం లేక పెళ్లి కాక వీళ్ళు ఆడపడుచులు చనిపోయినారు అని ఖమ్మంలో చెప్తే ఎంతో బాధపడ్డాం. ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ మినిస్టర్లు కానీ ఒక్కరు పరామర్శించిన వాళ్ళు లేరు, ఒక్కరు సానుభూతి చెప్పిన వాళ్ళు లేరు. అందుకు ఈ నిరాహారదీక్ష చేస్తున్నాం. మాకు తక్షణమే కమ్మరి వృత్తి చేసే వాళ్లకు, శిల్పి వృత్తి వాళ్లకు, కంచరి వృత్తి వాళ్లకు, వడ్రంగి వృత్తి వాళ్లకు ప్రతి ఒక్కరికి 50% రాయితీ మీద
ముడిసరుకులు ఇప్పియాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. డిమాండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 42 రోజుల తర్వాత హైదరాబాద్ బర్కత్పుర సిటీ కార్యాలయానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ఛాయాదేవి అన్నారు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు జన ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక కేంద్ర ప్రాంతాలను అభివృద్ధి చేపట్టాలని వారు కోరారు. రామప్ప గుడిని ప్రపంచ ప్రఖ్యాతిలో పేరు నిలిపేందుకు నరేంద్ర మోడీ కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి గారు 45 రోజుల తర్వాత క్యాబినెట్ మినిస్టర్గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలకి క్యాబినెట్ మినిస్టర్గా ఆయన నియమితులు అయిన తర్వాత కేంద్రంలో ఫస్ట్ టైం మన జిల్లాకి, మన సిటీ ఆఫీస్కి రావటం జరిగింది. నిన్న మీరు అందరు చూసే ఉంటారు, ఆయన జన ఆశీర్వాద సభలు మొత్తం ఆయన కవర్ చేసిన జిల్లాలే కానీ మన సిటీలో ఉన్న మన పార్లమెంట్లో ఉన్న అన్ని అసెంబ్లీలతో రాత్రి స్టేట్ ఆఫీస్తో ముగిసింది. అది 3 రోజుల పర్యటన చేశారు వారు. ఎప్పుడైతే పార్లమెంట్లో కొత్తగా ఎన్నికైన క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, ఎంఓఎస్లు కానీ మన ప్రధానమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేస్తామని అంటే ప్రతిపక్షాలు పడనివ్వకుండా ఫ్లక్కార్డ్స్ పట్టుకొని గోల చేసి వదిలితే నరేంద్ర మోడీ గారు చెప్పారు అందరికీ, మనం జనంలో నుంచి వచ్చాం ఈ స్టేజ్కి, జన ఆశీర్వచనం కావాలి మనకి, జనాలు మనల్ని అంటే మన ప్రజలు మనల్ని గుర్తిస్తే చాలు, మీరు అందరూ కూడా మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ జిల్లాలలో వెళ్ళి మీ స్టేట్లో వెళ్ళి ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర తప్పకుండా చేయండి అని చెప్పి పంపించడం. అలాగా జన ఆశీర్వాద యాత్రకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం, అలాగే కిషన్ రెడ్డి గారి ఈ జన ఆశీర్వాద సభ దిగ్విజయంగా 3 రోజులు అటు తిరుపతి నుంచి మొదలుకొని 2 తెలుగు రాష్ట్రాలలో అటు కనకదుర్గ ఆశీస్సులు తీసుకొని ఇటు యాదగిరి నరసింహస్వామి ఆశీస్సులతో, ప్రజా ఆశీస్సులతో ఈరోజు ఆయన సిటీ ఆఫీస్లో అడుగుపెట్టడం జరిగింది. మీరు అందరూ చూసారు, గ్రాండ్ వెల్కమ్ కూడా మేము ఆయనకి స్వాగతం పలకడం జరిగింది. మరి ముందు ఆయన చెప్పినట్టు ఎన్నో తెలంగాణలో కూడా మనకు ఆయన శాఖలో వచ్చే గుళ్ళు వాటన్నిటికీ మరి రామప్పకి అంత పెద్ద యునెస్కో స్టేటస్ కూడా తేవడానికి ఆయన ముఖ్య కారకులు. అలాగే నరేంద్ర మోడీ గారికి యావత్ తెలంగాణ ప్రజల తరఫు నుంచి కూడా మేము ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో మన చార్మినారే కానీ, మన గోల్కొండ ఫోర్టే కానీ అలాంటివి తెలంగాణలో చాలా చాలా మనకి యునెస్కో స్టేట్స్ అవార్డులు కూడా ఇంకా ముందు రావాలని, వాటిని ప్రత్యేక అభివృద్ధి కోటాలో చేర్చాలని, వాటికి ప్రత్యేక నిధులు సమకూర్చాలని, వాటికి కిషన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుందని మేము అనుకుంటున్నాం. అలాగే యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఆయన చేసే గొప్ప పనులకి, అభివృద్ధి పనులకి తెలంగాణలో చాలా ఇంకా పర్యాటక శాఖలు అభివృద్ధి చెందాలని, ఇంకా టూరిజం డెవలప్ అవ్వాలని, అలాగే అనేక ఉపాధి కల్పనలు కూడా తెలంగాణకి రావాలని వీటి మూలాన ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు కూడా ఆయనను ఆస్వాదించారు. 3 రోజుల నుంచి చూస్తున్నాం. తప్పకుండా మున్ముందు రాష్ట్రానికి అటు నుంచి వచ్చే కేంద్రం నుంచి కిషన్ రెడ్డి గారు మరింత సపోర్ట్ ఇచ్చి ఉపాధి దిశగా పర్యాటక శాఖని కూడా, సాంస్కృతిక శాఖలను కూడా మెదక్ జిల్లా వాసి దుర్గాప్రసాద్ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి డీపోచంపల్లిలో ఉంటున్నాడు. గండిమైసమ్మ చౌరస్తాలోని సాయి మోహిత ప్యాకింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతని భార్య 2వ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీకి సెలవు పెట్టాడు. 3 వారాల తర్వాత తిరిగి విధులకు హాజరయ్యాడు. అయితే ఊహించని రీతిలో మెషిన్ ఇనుప చక్రం పగిలి గోడకు బలంగా తాకి ఒక ముక్క అతని తలకు తాకింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇనుప ముక్క కార్మికుడు శివ తలకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. మరో 3కి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద ఆందోళన. కంపెనీలో సుమారు దుర్గప్రసాద్ ఒక 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు మధ్యాహ్నం చనిపోతే ప్రాణంతో ఉందని చెప్పి హాస్పిటల్కి జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేసిన యాజమాన్యం కంపెనీ మూసుకొని క్లోజ్ చేసేసి ఇక్కడ నుంచి పరారైపోయారు. పోలీసులతో సహకారం ఇక్కడికి వస్తే స్పాట్లో బ్లడ్ బాగా ఉంది, అక్కడ బ్లీడింగ్ అయింది. అలాంటి కుటుంబ సభ్యులకి ఇట్లా ఇంటిమేషన్ లేకుండా యాజమాన్యము ఇట్లా చేయడము, దుర్మార్గమైన పరిస్థితి చేయడము ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఇట్లా ఆదుకోవడానికి ఇట్లా ముందుకు రాని యాజమాన్యం ఉంది. ఇక్కడ పోయి పరారైపోయిన వాళ్ళని ఇప్పుడు ఇక్కడ శివం తెచ్చి ఇక్కడ ధర్నాయంలో సిద్ధంగా ఉన్నాము. కాబట్టి యాజమాన్యం మాత్రం స్పందించలేదు. ఎన్ని మాట ఫోన్ చేసినా వస్తున్నాం, చూస్తాం అని మాట్లాడుతున్నారు. కానీ ఆ కుటుంబానికి ఎలాంటి సాయం చేద్దాము, అది అక్కడ పరిస్థితి ఏంటని వాడు కరువు అయిపోయాడు. ఫోన్ చేసే రెస్పాన్సిబుల్ లేదు. కంపెనీ మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు.
మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ సాయి మోహిత్ అనే ప్రింటర్స్ అండ్ ప్యాకేజెస్లో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. దీనికి యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. అది యాజమాన్యం కంపెనీకి ఎలాంటి పర్మిషన్స్ అనుమతులు లేకుండా కంపెనీ నడిపిస్తున్నారు. వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఎలాంటి వసతులు లేకుండా బలవంతంగా కార్మికులకు డబ్బు ఆశ చూపించి పని చేసుకోవడం జరుగుతుంది. మనిషి చనిపోయి మధ్యాహ్నం 2:30 గంటలకు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళ యాజమాన్యం ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. దాదాపు 6 గంటలు అవుతుంది మనిషి చనిపోయి. తను మల్లారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేసేసి ఓ శవాన్ని అక్కడ వదిలేసి ఇక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ మాత్రం ఇంతవరకు స్పందించట్లేదు. దీనిపై కలెక్టర్ కానీ లేబర్ ఆఫీస్ రేపు పొద్దున కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేట సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సంబంధిత అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భారీ శబ్దాలతో సబ్స్టేషన్లో మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. भाई मेरे ఎక్కడ కింద పడిపోయేలా చేస్తున్నారు సార్. గంట కిందకు వచ్చేసింది సార్. నిషేధం నేపథ్యంలో కొంతమంది ఒడిశా నుంచి గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలానికి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు వెల్లడించారు. ఇటువంటి వాటికి పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. సమాజంలోని సీఐ సురేష్ బాబు, ఎస్ఏ అప్పలరాజు, స్టేషన్ రైటర్ నాగళ్ల వెంకటరమణ, సిసిఎస్ సిబ్బంది గంగిరెడ్ల బలరాం, హెచ్సీలు సుబ్బరాజు, రాధాకృష్ణ, నాగేంద్ర, సూర్యచంద్ర, అలాగే స్టేషన్ పీసీలు సూరాచారి, శ్రీనివాస్, కె శివ, ఈశ్వర్రావు, గణేష్, ఎం శివ, రఘురాం పాల్గొన్నారు. सुपर स्टेशन లేకపోతే లాంగ్ సార్లు అసలు ఫోటో వేసి మరి చెప్తే చూడు ఎంత దరిద్రంగా ఉందో ఇంట్లో ఫోటో. సినిమాల్లో చూడండి. ఈరోజు మన ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు శ్రీ రవీంద్ర బాబు గారు ఆదేశాల మేరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మన జగన్పేట సిఈ గారు సురేష్ బాబు గారు, అలాగే ఈ కిర్లంపూడి ఎస్ఐ అప్పలరాజు అండ్ స్టాఫ్, అంతేకాకుండా మా దగ్గర కూడా సబ్ డివిజన్ సిసిఎస్ స్టాఫ్ ఉంటే వాళ్ళ నుంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో మీడియేటర్స్ అంటే విఏఓ విఆర్ఓతో కూడా రామకృష్ణాపురంలో ఒక హౌస్ మనం సచివాలయం తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ బిల్ల వెంకట సోమేశ్వరరావు అలియాస్ శోభన్ అతను హౌస్ రూమ్స్లో మాకు ఈ ప్రమాదకరమైన వాడటానికి ప్రమాదకరమైన ఈ ఖైనీ ప్యాకెట్లు ఉన్నాయని ఖచ్చితమైన సమాచారం ఏం చూస్తే ఈ చూపించే ఈ స్టాక్ అంతా అక్కడ దొరకడం జరిగింది. అతను ఇక్కడ ఈ స్టాక్ అంతా ఈ ఖైనీ ప్యాకెట్లు ఒక ఉత్పత్తులు బ్యాన్ చేయడం జరిగింది.
ఇది ఒరిస్సాలో లేని బ్యాన్ లేకపోవడంతో అక్కడ ఓపెన్ మార్కెట్లో కొనుక్కుని ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్మటానికి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిద్దామనే ఉద్దేశంతో ఇతను తెచ్చి స్టోర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మనం చేయడం జరిగింది. పట్టుకోవడం అది పరిశీలిస్తే అది రాజా ఖైనీ బాక్సులు పెద్ద 10, అలాగే విమల్ మినీ విమల్ ఖైనీ ప్యాకెట్లు 18+36, మిరాజ్ ఖైనీ 5 బ్యాగులు, చైనా ఖైనీ 1 బ్యాగు, ఆల్ మిక్స్ ఖైనీ 2 బ్యాగులు, ఇవన్నీ ఒక వెహికల్. ఇదే వెహికల్ మీద అతను ఈ ప్యాకెట్లు పట్టుకెళ్ళి ఇవ్వటం డిస్ట్రిబ్యూషన్ చేసే పనిలో ఉన్నాడు. అప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇది బహిరంగ మార్కెట్లో దాదాపు 4 లక్షల దాకా ఉంటుందంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రజా ఆరోగ్యం పర్పస్ మన స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఖైనీ ప్యాకెట్లో పొగాకు ఉత్పత్తులు తింటే థ్రోట్ క్యాన్సర్ వస్తుందని, కానీ అది ఆసరాగా తీసుకుని ఇలాంటి వాళ్ళు ఈ మిర్చి వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇదంతా సీజ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని గట్టిగా శిక్షణతో కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే వ్యక్తులు వీళ్ళు. ఇది వ్యక్తుల్లోనూ క్షమించలేదు. ఇలాంటి వాళ్ళే ఇది ఎవరు చేసినా ఇంకా ముందు కూడా చేయడానికి వీలు లేదు. చేసినా కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే సీట్లు కూడా ఓపెన్ చేసి కార్యక్రమం మొదలెడుతున్నాం రిపీటెడ్ అఫెన్స్ చేసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా చిన్న కేసుతో బెయిల్తో పోకుండా యాజ్ పర్ పోలీస్ మాన్యువల్ ప్రకారం మోర్ దాన్ 2 కేసెస్ అంటే వాళ్ళ గ్రావిటీని బట్టి 3 కేసెస్ ఉన్న వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేసి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్దామనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించకండి, కొనకండి. ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తెలియచేయండి. మీ ద్వారా మేము కోరుకునేది అదే. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ కొట్టాపులా ముందు పెట్టడం జరుగుతుంది. అనేది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవతను చాటుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. పండ్ల వ్యాపారి కుటుంబానికి అండాదండ, పిల్లల చదువు ఖర్చు భరిస్తానంటూ భరోసా. చిత్తూరు జిల్లాలో అందుబాటులోకి సరికొత్త ఇండోర్ స్టేడియం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు. తూర్పు గోదావరి జిల్లా అచ్చంపేట సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు, ఆందోళనకు గురైన స్థానికులు. విశ్వకర్మ ఆకలి దప్పులతో అలమటించి పోతున్నారన్న మైలార్ దేవరపల్లి మాజీ సర్పంచ్. తమకు కూడా విశ్వకర్మ బంధు అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహిత. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.